అరే శశాంక్, లేనన్నా ఎక్కడికో వెళ్తా అన్నావు కదా, అమ్మా మర్చిపోయావా ఏంటి? లేదులే అమ్మా, గుర్తుంది. వెళ్ళేటప్పుడు ఆ ఫోను పర్సు మాత్రం మర్చిపోకు. అరే ఆ టేబుల్ మీద డబ్బులు కూడా పెట్టుకుని తీసుకోరా. అబ్బబ్బబ్బా, వీడు ఫోను పర్సు మర్చిపోయాడు, డబ్బులు మాత్రం తీసుకెళ్ళాడు. వీడు మనకు ఎలా బతుకుతాడో ఏంటో. అన్న నేను గతం మర్చిపోయానన్నా, ఇంటికి వెళ్ళడానికి సాయం చేస్తారా ప్లీజ్? ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్నా. ఎక్స్క్యూజ్ మీ అన్న, నేను గతం మర్చిపోయానన్నా. చీ, ఈడెవడో జెంటల్మెన్లో ఉన్నాడు, నేను అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ. ఏం బస్కి డబ్బు లేవా? అది కాదు, నా దగ్గర ₹1 లేదు, నాది బస్ పాస్. బా అది కాదు, నేను నా గతం మర్చిపోయానన్నా, ఇంటికి వెళ్ళడానికి హెల్ప్ చేయండి. ఏం చెప్తున్నా? అరే వినండి, నిజంగా. ఏడుంది క్యామ్? ఏడుంది? ఏం చూస్తున్నారు? ఈడ క్యామ్లు పెట్టి మమ్మల్ని ప్రాంక్ చేసి యూట్యూబ్లో వీడియోలు పెట్టి మమ్మల్ని ఎర్రిపప్పలు చేస్తున్నారు అది అందరు కలిసి. అది కాదు, చూసినాం పోయా, మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసినాం. పో, ప్రాంక్ చెప్పేది వినండి. పో చల్. సార్ ఆపండి సార్. సార్ ఒక చిన్న హెల్ప్ చేస్తారా ప్లీజ్? సార్ ప్లీజ్ సార్. నేనా? హెల్పా? సరే ఏం చేయాలో చెప్పు. సార్ నేను గతం అంతా మర్చిపోయాను సార్, అసలు ఏం గుర్తు రావట్లేదు సార్, కొంచెం హెల్ప్ చేస్తారా? ఏంది, గతం మర్చిపోయావా? అవును సార్. మర్చిపోవడం ఏంటి? సరే ఏదో ఒకటి చేద్దాం కానీ, అవును మీ వాళ్ళ నెంబర్ ఏదైనా ఉంటే చెప్పు. నంబర్ అది ఏంది, మర్చిపోయావా? అంతే కదా, నేను ఎక్కడున్నానో తెలియట్లేదు, అసలు ఇక్కడికి ఎలా వచ్చానో. ఇదేంటి బస్ స్టాపు అంటే బస్సులోనే వచ్చుంటావు. అవును కదా. అవును, ఇక్కడికి బస్సెస్ ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఇక్కడికా? దిల్సుఖ్నగర్ నుంచి వస్తుంటాయి. అయితే నేను ఖచ్చితంగా అక్కడి నుంచే వచ్చి ఉంటాను. అలా ఎలా చెప్పగలవు? మధ్యలో స్టాప్లో కూడా ఎక్కువ ఉండొచ్చు కదా. అవును, కానీ ఒకవేళ నేను వేరే స్టాప్లో ఎక్కుంటే నిలబడి వస్తుండే, అంటే నా కాళ్ళు నొచ్చేవి. నా కాళ్ళు నొయ్యట్లేదంటే నేను కూర్చొనే వచ్చాను, అంటే నేను ఖచ్చితంగా దిల్సుఖ్నగర్ నుంచే వచ్చి ఉంటా. అబ్బో, నీకు ఎలా ప్రూవ్ చేయాలి? బస్సులో వచ్చానంటే టికెట్ ఉండాలి. ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో. అది ఇది నాదే. ఇది నీదే అని ఎలా తెలుసు? ఇదిగో ఆ ₹3 నా దగ్గరే ఉన్నాయి. అచ్చా, ఓకే, సర్లే కానీ ఇదిగో పెట్టుకో. అవును, నన్ను దిల్సుఖ్నగర్లో దింపుతారా? అబ్బా, దిల్సుఖ్నగరా?
నన్ను దిల్షుక్నగర్లో దింపితే మా ఇల్లు ఖచ్చితంగా వెతుక్కుంటాను. సర్లేపా పోదాం. అటా ఇటా? ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఓ ఇటా. అసలు ఇటా అటా ఎటు? అటే అనుకుంటా. ఇక్కడే ఇటా? ఎక్కడో ఉండాలి. దిల్షుక్నగర్ అన్నావు, దిల్షుక్నగర్ దాటేసాం, ఇంకేటు? మా ఇల్లు ఇక్కడే ఎక్కడో 1 కిలోమీటర్లో ఉంది. నీకెలా తెలుసు? అవును, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఇంకెలా వస్తా? బండి మీదే వచ్చా. నేను ఖచ్చితంగా నడిచే వచ్చాను. నీకెలా తెలుసు నువ్వు నడుచుకుంటూ వచ్చావని? మీరు బండి మీద వచ్చారు కాబట్టి మీ షూ క్లీన్గా ఉంది. నేను నడుచుకుంటూ వచ్చా కాబట్టి నా షూ మురిగ్గా ఉంది. అంటే మా ఇంటికి బస్ స్టాప్కి 1 కిలోమీటర్ లోపే దూరం ఉంది. అంటే మా ఇల్లు ఇక్కడెక్కడో చుట్టుపక్కలే ఉంది. అయితే ఇప్పుడేంటి? ఇంటికింటి ఏం లేదు, వెళ్దాం పదండి. సరే పద. ఆగా ఏంటి? తిప్పు. ఏమైంది? వెనక్కి తిప్పు. ఏమైంది? అంటే నేను వెళ్ళాల్సింది. నువ్వెలా చెప్తున్నావు? నీకెలా తెలుసు? కాళ్ళకి మట్టి పట్టి చెప్తున్నా. అదే గల్లీ. అదే గల్లీ. ఎలా చెప్తున్నావు? సర్లే పద. అమ్మా, 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 అమ్మా. ఎవర్రా నీకమ్మా? ఛీ. అమ్మా. అంత నీరసంగా ఉండే బదులు షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కుని తినచ్చు కదా. వెళ్ళొచ్చు. ఈ ఏరియాలో నాకు ఎవరు తెలిసినా తెలియకపోయినా షాప్ అతను మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటాడు. అయితే ఇప్పుడేంటి? షాప్కి వెళ్దామా? పద 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 వెళ్దాం. ఇదే ఈ షాపే. అంకుల్ అంకుల్, మా ఇల్లు ఏది? అదే ఏది? పైది బాబు. అదే, ఇదే మా ఇల్లు.
అరే పెద్దోడు, ఫోను పర్సు ఇచ్చిరమ్మంటే వాడినే తీసుకొచ్చేసావేంటి? ఒరే అన్నయ్య, అవునరా అన్నయ్య, ఇదంతా ఎందుకు చేసావు? ముందే చెప్పుండొచ్చు కదా. ఈరోజు అంటే నేను వచ్చాను రా, మరి రేపు